अथ मंत्रपाठः। सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము సమానాధికరణ కర్మధారయ తత్పురుష సమాసము చెప్పుకుంటున్నాము. నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? अस्तु तो प्रकृतमनुसरामः। నిన్న మనము సమానాధికరణ తత్పురుష సమాసంలో ఐదు రకాలు చెప్పుకున్నాము. ముఖ్యంగా 6 భేదాలు చెప్పుకున్నాము. సమానాధికరణ తత్పురుష సమాసానికే 6 భేదాలు ఉన్నాయి. ఏ విధంగా వేదిక తత్పురుష సమాసానికి 12 ప్రకారాలు చెప్పుకున్నాము, అలాగే సమానాధికరణ కర్మధార తత్పురుష సమాసానికి కూడా ముఖ్యంగా 6 భేదాలు ఉన్నాయని చెప్పుకున్నాం. అవి నిన్న వాటి యొక్క పేరు చెప్పిన విశేషణ పూర్వపద కర్మధార తత్పురుష సమాసము, ద్విగు సమాసము, విశేష్య పూర్వపద కర్మధార తత్పురుష సమాసము, విశేషణ ఉభయపద కర్మధార తత్పురుష సమాసము, ఉపమాన పూర్వపద కర్మధార తత్పురుష సమాసము, అలాగే ఉపమేయ పూర్వపద కర్మధారయ తత్పురుష సమాసము అని చెప్పి ఈ 6 రకాలుగా మనము చెప్పుకున్నాము. ఇందులో ఈరోజు ఒక్కో దాని గురించి మనం చెప్పుకున్నాము, వాటి ఉదాహరణలు చూద్దామండి. సో అందులో ఈ 6 మొట్టమొదటి విశేషణ పూర్వపద కర్మధారయ తత్పురుష సమాసం హెడ్డింగ్ పెట్టుకోండి. విశేషణ పూర్వపద కర్మధారయ విశేషణ పూర్వపద కర్మధారయ తత్పురుష సమాసము. విశేషణ పూర్వపద కర్మధారయ తత్పురుష సమాసము. విశేషణ పూర్వపద కర్మధారయ తత్పురుష సమాసము. ఇది ఏమంటుందంటే రాసుకోండి. దీని యొక్క డెఫినేషన్ ఏంటంటే, ఏ కర్మధార తత్పురుష సమాసంలో అయితే ఏ కర్మధారయ తత్పురుష సమాసంలో ఏ కర్మధారయ తత్పురుష సమాసంలో ఏ కర్మధారయ తత్పురుష సమాసంలో ఏ కర్మధారయ తత్పురుష సమాసంలో పూర్వపదం విశేషణం ఉంటుందో, పూర్వపదం విశేషణం ఉంటుందో, పూర్వపదం విశేషణం ఉంటుందో, ఇంకా ఉత్తర పదం అనేది విశేష్యం ఉంటుందో, ఉత్తర పదం అనేది విశేష్యం ఉంటుందో దానిని
విశేషణ పూర్వపద కర్మధారయము అంటాము. దానిని విశేషణ పూర్వపద కర్మధారయ తత్పురుష సమాసము అంటాము. విశేషణ పూర్వపద కర్మధారయ తత్పురుష సమాసము అంటాము. ఏం చెప్పాను? ఏ కర్మధార తత్పురుష సమాసంలో పూర్వపదం అనేది విశేషణం ఉంటుందో, ఇంకా ఉత్తర పదం అనేది విశేషం ఉంటుందో దానిని విశేషణ పూర్వపద కర్మధారయ తత్పురుష సమాసము అంటాము. అస్తు, ఇది మనకు ముఖ్య డెఫినేషన్ చెప్పుకున్నాం. ఇందులో ఒకటో బిందు, పూర్వపదంలో విశేషణ వాచ్యం ఉండాలి, ఉత్తర పదంలో విశేష వాచ్యం ఉండదు. చూద్దాం. ఒకటో బిందు కింద రాసుకోండి. విశేషణవాచి శబ్దానికి విశేషణవాచి శబ్దానికి విశేషణవాచి శబ్దానికి విశేషణవాచి శబ్దానికి సమానాధికరణ విశేషవాచి శబ్దంతో విశేషణవాచి శబ్దానికి సమానాధికరణ విశేష్యవాచి శబ్దంతో సమానాధికరణ విశేష్యవాచి శబ్దంతో తత్పురుష సమాసం అవుతుంది. తత్పురుష సమాసం అవుతుంది. విశేషణవాచి శబ్దానికి సమానాధికరణ, అదే అధికరణ సమానంగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, విశేషణానికి విశేషానికి అధికరణ కూడా సమానంగా ఉండాలి. అందుకే సమానాధికరణ వాచి సమానాధికరణ విశేష్యవాచి శబ్దంతో సమానాధికరణ విశేష్యవాచి శబ్దంతో తత్పురుష సమాసం అవుతుంది. ఇది సూత్రం ఏంటంటే విశేషణం విశేష్యేన బహుళం అనే అష్టాధ్యాయ సూత్రం ప్రకారంగా ఈ బిందువు అండి. విశేషణం విశేష్యేన బహుళం. ఓకే అండి. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చూడండి. నీలం ఉత్పలం. మహోదయ మరొకసారి చెప్పండి మహోదయ. విశేషణవాచి శబ్దానికి సమానాధికరణ విశేష్యవాచి శబ్దంతో సమానాధికరణ విశేష్యవాచి శబ్దంతో ఓకే సమానాధికరణ విశేష్యవాచి శబ్దంతో తత్పురుష సమాసం అవుతుంది. తత్పురుష సమాసం అవుతుంది. సూత్రం పేరు ఒక్కసారి చెప్పరా మహోదయ మరొకసారి. సూత్రం పేరు విశేషణం విశేష్యేన బహుళం. విశేషణం విశేష్యేన బహుళం. విశేషణం విశేష్యేన బహుళం. ధన్యవాదాలు మహోదయ. నీలోత్పలం నీల పుష్పం, నీలకమ్మ అర్థం. ఉత్పలం బ్రేక్ అవుతుంది మహోదయ. నీలం ఉత్పలం ఇది ఈక్వల్ టు నీలోత్పలం. నీలం ఉత్పలం, నీలం లేదా ఉత్పలం నీలోత్పలం అలాగ రాసుకోవచ్చు. రెండు నీలం అనేది విశేషణము, ఉత్పలం అనేది ఉత్తర పదంలో విశేషం. కాబట్టి రెండు సమాన. నీలం అనేది విశేషణం కూడా నెక్స్ట్ అలాగే రాస్తాం. రక్తం ఉత్పలం, రక్తోత్పలం. రక్తము ఎస్ ఉత్పలం, రక్తం ఉత్పలం, రక్తోత్పలం. రక్తం ఉత్పలం, ఉత్పలం, రక్తోత్పలం.
శ్వేతం వస్త్రం శ్వేతం వస్త్రం శ్వేతం వస్త్రం శ్వేతం వస్త్రం ఈజ్ ఈక్వల్ టు శ్వేత వస్త్రం. ఈ రకంగా మనం ఎన్ని రాసుకోవచ్చు అండి. ముందు విశేషణం ఉండాలి, తర్వాత విశేషం ఉండాలి. ఓకేనా? కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాను, దాన్ని బట్టి మిగతా కూడా చూసుకోండి. నెక్స్ట్ రెండో బిందు రాసుకోండి. పూర్వ కామ అపర కామ పూర్వ కామ అపర కామ ప్రథమ కామ చరమ కామ జఘన్య కామ సమాన కామ మధ్య కామ మధ్యమ ఇంకా వీర శబ్దం, వీర. ఇటువంటి విశేషణ శబ్దాలు ఏంటండి? సూత్రం ఒక్కసారి చెప్తారా? ఇది ముందు ఈ పాయింట్ రాసుకొని సూత్రం చెప్తాండి. పూర్వ కామ అపర కామ ప్రథమ కామ చరమ కామ జఘన్య కామ సమాన కామ మధ్య కామ మధ్యమ ఇంకా వీర ఇటువంటి విశేషణ శబ్దాలకు సమానాధికరణ విశేష శబ్దాలతోటి విశేష శబ్దాలతోటి తత్పురుష సమాసం అవుతుంది. ఓకే, సో ఇది సూత్రం ఏంటంటే అవే పైన శబ్దాలే తీసుకున్నాడు. పూర్వ పర ప్రథమ చరమ జఘన్య సమాన మధ్య మధ్యమ వీరాశ్చ అవన్నీ కలిపి రాస్తే సూత్రం అయిపోతుంది. పూర్వాపర ప్రథమ చరమ జగన్య సమాన మధ్య మధ్యమ వీరాశ్చ ఇది సూత్రం అండి. అక్కడ విడిగా చెప్పాను పదాలను. ఈ విశేషణ శబ్దాలకు ఉత్తర పదంలో విశేషవాచి శబ్దాలతోటి సమాసం అవుతున్నమాట. అంటే ఈ శబ్దాలకు అనుగుణమైనటువంటి విశేష శబ్దం చెప్పాలి. సమానాధికరణమైనటువంటి విశేష శబ్దం వచ్చినప్పుడు తత్పురుష సమాసం అవుతుంది అని చెప్పుకున్నాం. ఓకే అండి, ఎగ్జాంపుల్ రాసుకోండి. పూర్వ పురుష ఏంటండి? ఉదాహరణ పూర్వ పురుష ఈజ్ ఈక్వల్ టు పూర్వ పురుష. అంటే ప్రాచీన కాలం ఉన్నటువంటి పురుషుడు, అంటే వృద్ధ వ్యక్తి పూర్వ పురుష అంటాం.
ఈ కాల మనిషి పురుషుడు కాదు, చాలా వర్షంలో గడిచినటువంటి అంటే పాతకాల మనిషి అంట కదా. అంటే పాతకాల మనిషి అంటే అంటే ఇప్పుడు జనరేషన్ లో ఉన్నటువంటి వ్యక్తి కాకుండా పాతకాలం యొక్క పద్ధతులు విధి విధాలు చూసినటువంటి వ్యక్తి అంటే వృద్ధ వ్యక్తి, పూర్వ పురుష. పూర్వకాలంలో ఉన్నటువంటి పురుషుడు అని అర్థం. పూర్వ పురుష. నెక్స్ట్ అపరహ పురుష, అపర పురుష. అలాగే అన్నిటి మీద పురుష శబ్దం యాడ్ చేసుకుంటూ పోవచ్చు. ఏంటి తర్వాత ప్రథమ పురుష, ప్రథమ పురుష. చరమ పురుష, చరమ పురుష. జగన్య పురుష, జగన్య పురుష. సమాన పురుష, సమాన పురుష, సమాన పురుష. జగన్య అంటే ఏమిటండి మహోదయ? జగన్య పురుష అంటే కఠోరమైనటువంటి పురుషుడు. జగన్యం కఠోరమైన. జగన్య మహాప్రాణం. జగన్య కఠినమైన. రామకృష్ణ గారు ప్రశ్న అడిగిన తర్వాత మ్యూట్ లో పెట్టుకోండి. ధన్యవాదాలండి. నెక్స్ట్ సమాన పురుష. అలాగా అన్నిటికీ ఇదే విధంగా వస్తుంది. మధ్యమ పురుష, మధ్య పురుష, మధ్యమ పురుష, వీర పురుష. అలాగా. ఓకే. సో ఇది ఒక బిందు. నెక్స్ట్ బిందు చూసుకోండి. నెక్స్ట్ మూడో పాయింట్ సత్ కామ. మూడో బిందు సత్ కామ, మహత్ కామ. సత్ కామ, మహత్ కామ, పరమ కామ, ఉత్తమ. ఉత్తమ మరియు ఉత్కృష్ట. ఉత్కృష్ట ఇటువంటి పూజ్యవాచి విశేషణ శబ్దాలకు, ఇటువంటి పూజ్యవాచి విశేషణ శబ్దాలకు, ఇటువంటి పూజ్యవాచి విశేషణ శబ్దాలకు, పూజ్యవాచి విశేష శబ్దాలతోటి, పూజ్యవాచి సమానాధికరణ విశేష శబ్దాలతో అండి. పూజ్యవాచి సమానాధికరణ విశేష శబ్దాలతోటి, సమానాధికరణ విశేష శబ్దాలతోటి, సమానాధికరణ విశేష శబ్దాలతోటి తత్పురుష సమాసం అవుతుంది. సమానాధికరణ విశేష శబ్దాలతోటి తత్పురుష సమాసం అవుతుంది. తత్పురుష సమాసం అవుతుంది. ఓకే. అర్థం. ఇక్కడ సూత్రం ఏంటంటే సన్ మహత్, సన్ మహత్, పరమ ఉత్కృష్ట, ఉత్కృష్ట పూజ్యమానై. ఇది సూత్రం అండి. సన్ మహత్ పరమోత్తమోత్. పరమ ఉత్తమ సంధి చేస్తే పరమోత్తమోత్ అయిపోయింది. పరమోత్తమోత్, పరమోత్తమోత్కృష్టాః, పరమోత్తమోత్కృష్టాః పూజ్యమానైః, పూజ్యమానైః, పూజ్యమానైః.
ఇది సూత్రం ప్రకారం. అంటే అవే శబ్దాలు, ఇవన్నీ విశేష శబ్దాలకు విశేష్యవాచి సమానాధికారి శబ్దాలతో సమాసం అవుతుందంట. ఏంటివి ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ చూడండి. సత్పురుష, సత్పురుష అంటే సన్ ప్లస్ పురుష. ఏంటంటే మొదటి పదము సన్నా సప్త సప్త సన్ను పెట్టుకోండి. సత్తే నకారం తకారంగా మారిపోతుంది. తర్వాత సన్ పురుష ఇజ్ ఈక్వల్ టు సత్పురుష. సన్ పురుష ఇజ్ ఈక్వల్ టు సత్పురుష. సన్ పురుష ఇజ్ ఈక్వల్ టు సత్పురుష. నెక్స్ట్ సన్ ఛాత్ర ఇజ్ ఈక్వల్ టు సత్ ఛాత్ర. సన్ ఛాత్ర ఇజ్ ఈక్వల్ టు సత్ ఛాత్ర. నెక్స్ట్ మూడోది మహాన్ పురుష ఇజ్ ఈక్వల్ టు మహాపురుష. సన్ మహత్ కదా, మహత్ శబ్దానికి మహాన్ అయిపోయింది. మహాన్ పురుష ఇజ్ ఈక్వల్ టు మహాపురుష. మహాన్ పురుష ఇజ్ ఈక్వల్ టు మహాపురుష. మహాన్ పురుష ఇజ్ ఈక్వల్ టు మహాపురుష. నెక్స్ట్ పరమ పురుష ఇజ్ ఈక్వల్ టు పరమ పురుష. అంటే ఇక్కడ రెండు శబ్దాలు కంటికి పురుష శబ్దం కలిపి రాయడమే. పరమ పురుష, ఉత్తమ పురుష, ఉత్కృష్ట పురుష ఇలా వస్తాయన్నమాట. ఓకేనా? ఇవన్నీ సమానాధికారం అన్నమాట. సో ఈ రకంగా డైరెక్ట్ రాసేసుకోవచ్చు. పరమ పురుష, ఇక్కడ ఏవైతే శబ్దాలు ఉన్నాయో పరమ పురుష, ఉత్తమ పురుష, ఉత్కృష్ట పురుష విడిదిసి సమస్త పదం కలిపి రాసేస్తాం, అంతేం లేదు. ఓకే, సో నెక్స్ట్ బిందు రాసుకోండి. ఏకా కామ, ఏకా కామ, సర్వ కామ, ఏకా కామ, సర్వ కామ, జరత్ కామ, జరత్, ఏకా కామ, సర్వ కామ, జరత్ కామ, పురాణ కామ, పురాణ కామ, నవ, నవ కామ, ఇంకా కేవల, కేవల. ఇటువంటి విశేషణవాచి శబ్దాలకు, ఇటువంటి విశేషణవాచి శబ్దాలకు, ఇటువంటి విశేషణవాచి శబ్దాలకు సమానాధికరణ విశేష శబ్దాలతోటి, సమానాధికరణ విశేష శబ్దాలతోటి, సమానాధికరణ విశేష శబ్దాలతోటి తత్పురుష సమాసం అవుతుంది. సమానాధికరణ విశేష శబ్దాలతోటి తత్పురుష సమాసం అవుతుంది. సమానాధికరణ విశేష శబ్దాలతోటి తత్పురుష సమాసం అవుతుంది. ఓకేనా? ఏముందంటే ఏక, సర్వ, జరత్, పురాణ, నవ, కేవల ఇటువంటి విశేష శబ్దాలకు సమానాధికరణమైనటువంటి విశేష శబ్దాలతో తత్పురుష సమాసం అవుతుంది. తత్పురుష సమాసం అవుతుంది. ఎగ్జాంపుల్ రాసుకునేకి, ఎగ్జాంపుల్ ఏకా షాటి, ఏకా షాటికా, ఏకా షాటి రాయండి. ఏకా షాటి ఇజ్ ఈక్వల్ టు ఏకా, కా దీర్ఘం అండి, ఏకా షాటి.
ఈజ్ ఈక్వల్ టు ఏకషాటి. సమస్త పదంలో కాకి దీర్ఘం ఉండేది, ఏకషాటి దీర్ఘం వస్తుంది ఇక్కడ. అక్కడ దీర్ఘం ముందు ఏకాషాటి. సమస్త పదంలో ఏకషాటి. నెక్స్ట్ సర్వదేవ. సర్వే దేవ, సర్వే దేవాహ, సర్వే దేవాహ, సర్వే దేవాహ, సర్వే దేవాహ, సర్వే దేవాహ, సర్వే దేవాహ ఈజ్ ఈక్వల్ టు సర్వదేవాహ, 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 సర్వదేవాహ. నెక్స్ట్ జరన్ ప్లస్ హస్తి. అంటే జరత్ ఉంది కదా సూత్రంలో మనకు బిందు లేని జరత్ శబ్దం, జరత్ జరన్ గా మారిపోయింది. జరన్ ప్లస్ హస్తి, జరన్ ప్లస్ హస్తి ఈజ్ ఈక్వల్ జరదస్తి అయిపోతుంది. జరదస్తి, జరదస్తి, జరదస్తి. నెక్స్ట్ పురాణం ప్లస్ అన్నం. జరదస్తి అర్థం చెప్పరా అండి? ఏంటండి జరదస్తి అర్థం? జరత్ అంటే అస్థి అంటే ఏనుగు, జరత్ అంటే వృద్ధ అంటే జీర్ణశీర్ణమైనటువంటి, అంటే బాగా ముసలి ఏనుగు. జరా అనే దానికి వచ్చింది. ఓకే. జర అంటే జరావస్థ అంటే వృద్ధావస్థ, వృద్ధావస్థ పోయిన ఏనుగు అని అర్థం. ధన్యవాదాలు మహోదయ. పురాణం ప్లస్ అన్నం, పురాణం ప్లస్ అన్నం, పురాణం ప్లస్ అన్నం, పురాణాన్నం, పురాణాన్నం, పురాణం ప్లస్ అన్నం, పురాణాన్నం. సార్ కుట్టు మేడం ఇద్దరేనా? నెక్స్ట్ నవ శబ్దం కదా. నెక్స్ట్ నవం ప్లస్ భవనం, నవం ప్లస్ భవనం, నవభవనం. నవం ప్లస్ భవనం ఈజ్ ఈక్వల్ టు నవభవనం, అంటే కొత్త భవనం, కొత్త ఇల్లు. నవం ప్లస్ భవనం, నవభవనం. సూపర్ పెద్దగా అయిపోయినారు అందరూ. నవభవనం. ఓకే. నెక్స్ట్ లాస్ట్ రాసుకోండి. కేవలం దుగ్ధం, కేవలం ప్లస్ దుగ్ధం, కేవలం ప్లస్ దుగ్ధం, కేవల దుగ్ధం, కేవల దుగ్ధం. ఈ రకంగా చూసుకోవాలి మనం. ఇక్కడ మనకు పైన వచ్చిన శబ్దాలు ఏవైతే ఉన్నాయో విశేష శబ్దాన్నిటికీ భిన్న భిన్న శబ్దాలు అనుగుణమైనటువంటి శబ్దాలను కలుపుకున్నామట. ఏదైతే యుక్తి సంగతి ఇవే అని కూడా సమానాధికరణంగా ఉంటే ఏవే శబ్దాలు తీసుకోవచ్చు. ఓకేనా? అధికరణ సమానంగా ఉండే విధంగా ఏదైనా భిన్న భిన్న శబ్దాలను కలుపుకోవచ్చు. కానీ మూల శబ్దాలు తెలిసి ఉండాలి. పూర్వంలో ఏక, సర్వ, జరత్, పురాణ, నవ, కేవలం ఇవే శబ్దాలు ఉండాలి. విశేష శబ్దాలు, విశేష శబ్దాలు ఏవైనా కలుపుకోవచ్చు మనం. ఓకే, ఇవి మనం కొన్ని ఎగ్జాంపుల్ చూసాము. నెక్స్ట్ బిందు రాసుకోండి. ఇప్పుడు 5వ బిందు రాసుకోండి. దిశావాచి మరియు దిశావాచి మరియు దిశావాచి మరియు దిశావాచి మరియు దిశావాచి మరియు విశేషణవాచి శబ్దాలకు దిశావాచి మరియు క్షమ్యత దిశావాచి మరియు సంఖ్యావాచి విశేషణ శబ్దాలకు దిశావాచి మరియు సంఖ్యావాచి విశేషణ శబ్దాలకు సంఖ్యావాచి విశేషణ శబ్దాలకు దిశావాచి మరియు సంఖ్యావాచి విశేషణ శబ్దాలకు సమానాధికరణ విశేష్య శబ్దాలతోటి
సమానాధికరణ విశేష్య శబ్దాలతోటి సమానాధికరణ విశేష శబ్దాలతోటి సంజ్ఞా విషయం సంజ్ఞా సమానాధికరణ విశేష శబ్దాలతోటి సంజ్ఞా విషయంలో తత్పురుష సమాసం అవుతుంది. సంజ్ఞ అంటే నామవాచక విషయంలో, సంజ్ఞా విషయంలో అంటే నామవాచక విషయంలో తత్పురుష సమాసం అవుతుంది. తత్పురుష సమాసం అవుతుంది. మహోదయ ఒక్క ప్రశ్న అడగొచ్చానండి ఇందులో. జీ ఇక్కడ మీరు సమాన విశేషం అంటున్నారు కదా, ఏమి సమాన విశేషం అయితా ఉంది? సమానాధికరణ విశేషం అని అంటే విశేషణానికి అనుగుణమైనది విశేష. సమానాధికరణ అంటే అధికరణం రెండింటికి, విశేషణానికి విశేష్యానికి ఒకటే ఉండాలి, అది సమానాధికరణ విశేష్యం. అంటే గుణాల్లో అని ఎలాగా అండి? ఇప్పుడు పైన చెప్పారు నీలకమలం అని చెప్పి, అది నీలం అనేది కమల పుష్పంలో ఉంది. నీలం ఒక చోట, పుష్పం ఇంకొక చోట ఉండకూడదు. అక్కడే దాంట్లోనే చూడాలి, ఒకే రెండింటికి అధికం ఒకటే ఉండాలి అన్నమాట. మహాపురుష, మహానతనే పురుష అతనే, మహత్స ప్లస్ పురుష, మహత్ పురుష అని చెప్పిన ముందు చెప్పిన అలాగా. అర్థమైంది. విశేష్యం ఉండాలి, ఆ విశేష్యానికి విశేషణ అధికం రెండు ఒకటే ఉండాలి. భిన్న భిన్నంగా ఉండాలి, ఒకే పదార్థమే ఉండాలి, ఒకే వస్తువై ఉండాలి. విశేషణం ఒక వస్తువు యొక్క పదార్థము, విశేషం ఇంకొక వస్తువు యొక్క పదార్థమే ఉండకూడదు. రెండు ఒకే వస్తువు యొక్క పదార్థాలే ఉండాలి, విశేషణం విశేష్యము. మహోదయ కొంచెం కట్ అయింది మహోదయ, ఇంకొకసారి చెప్తారు మహోదయ, మధ్యలో కట్ అయిపోయింది మహోదయ. ఏం చెప్పాలండి? ఇదే మహోదయ, దిశావాచి మరియు సంఖ్యావాచి విశేషణ శబ్దాలకు సమానాధికరణ విశేష శబ్దాలతోటి అక్కడ సంజ్ఞా విషయంలో తత్పురుష సమాసం అవుతుంది. అంటే నామవాచక విషయంలో తత్పురుష సమాసం అవుతుంది. ఇది నిత్య సమాసము. ఇదేంటి? నిత్య సమాసము. నిత్య సమాసం అన్నప్పుడు విగ్రహాక్యం ఉండండి. నిత్య సమాసం అన్నప్పుడు నీ విగ్రహాక్యమే ఉండదు. పంచామ్రాహ, పంచ ఆమ్రాహ, పంచామ్రాహ. పంచామ్రాహ అంటే 5 ఆమ్ర అంటే మామిడి పండ్ల చెట్లు. ఇప్పుడు మామిడి పండ్లు రకరకాలు ఉన్నాయి కదా, అందుకే పంచామ్రాహ 5 రకాలు కలిగినటువంటి ఆమ్ర చెట్లు అంటే మామిడి పండ్ల చెట్లు. దీంట్లో మనకు రకరకాల పండ్లలో కూడా రకరకాల తేడాలు ఉన్నాయన్నమాట. దానికి రకరకాల పేర్లు చెప్తున్నాం, బేనిషా అని చెప్పి, సుగంధి అని చెప్పి, దాంట్లో ఎన్నో రకాలు చెప్తున్నాం మామిడి పండ్లు కూడా. అవి పంచామ్రాహ, పంచామ్రాహ. అదేవిధంగా సప్తర్షయ, సప్తర్షయ అంటే సప్తదిశలు. సప్తర్షయ, సప్తర్షయ, సప్తర్షయ. సప్తర్షయ. మహోదయ సప్త ప్లస్ అర్షయ మహోదయ అంటే డైరెక్ట్ గా చెప్పదు, దీనికి విశేషంగా విగ్రహవాక్యం చూపించి, నిత్య సమాసం విగ్రహవాక్యం చూపించు. ఒక విగ్రహం పెట్టుకునే సప్త ప్లస్ ఋషయ సప్తర్షయ అయిపోతుంది. ద్విగు సమాసం కాదండి మళ్ళీ. ద్విగు సమాసం, అందుకే నిత్య సమాసం చెప్పాను. సప్తర్షి, అందుకే విగ్రహవాక్యం రాసుకోకూడదు, సప్తర్షయ అని చెప్పాలి. దీంట్లో ఉపమానం ఏమిటి మరి? ఏంటి ఉపమా కాదు కదా, ఇది విశేషణం. సప్త
ఋషి అంటే నక్షత్రాల యొక్క పేరు చెప్పాడు. సప్త ఋషి అంటే ఇప్పుడు సప్త ఋషులు చెప్పి నక్షత్రాల్లో కూడా మనము కొన్ని 7 నక్షత్రాలు ఒకే క్రమంలో ఉంటాయి. మనకి ఎప్పుడైనా చూస్తుంటే కనిపిస్తుంది నక్షత్రంలో 7 తారలు 7 నక్షత్రాలు ఒకే చోట ఉంటాయి. అందుకే సప్త ఋషులు అని చెప్పి దానికి ఉపమా ఇస్తుంటామంట. సప్త నక్షత్రాలు ఏవైతే ఒక చోట ఉంటాయో మనకు కనిపిస్తూ ఉంటాయి చూస్తే రాత్రి కూడా, అవి నక్షత్ర విశేషణం అన్నమాట. ఇక్కడ నక్షత్ర విశేషణం అంటే సప్తర్షయ అని చెప్పాం. అంటే ధృవతారకు 4 వైపులా తిరిగేటువంటి తారలు ఏవైతే ఉన్నాయంటే నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని సప్తర్షయ అంటాం. సప్తఋషి మండలం అంటారు కదండి మహోదయ. ఋషి విశేషం కాకుండా నక్షత్ర విశేషం అంట. సప్త అనేది ధృవతారకు చుట్టూ తిరిగేటువంటి నక్షత్రానికి సప్తర్షయ అని చెప్పారు ఇక్కడ. ఈ రకంగా మనం చూసుకోవాలి. నెక్స్ట్ బిందు రాసుకొని ఇవి ఈ రకంగా ఇవి దిశావాచి దిశే కదా మనం ఇప్పుడు 4 దిశల్లో తిరిగేటువంటి నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో సప్తర్షయ అని చెప్పి చెప్పుకున్నాం. సప్తర్షయ అని చెప్పి ఓకేనా. నెక్స్ట్ అందుకే దిశావాచి సంఖ్యావాచి విశేష శబ్దం అట. ఇప్పుడు సప్తర్షయలో సంఖ్యావాచి విశేష శబ్దానికి సమానాధికరణ ఋషి శబ్దం చేసి సమాసమైంది అన్నమాట. పైది పంచాంబర ఇది సంఖ్యావాచి. దిశావాచికి ఒకటి రాసుకోండి. పూర్వేషు కామశమి పూర్వ దిశ పూర్వేషు కామశమి పూర్వేషు కామశమి పూర్వేషు కామశమి పూర్వేషు కామశమి కామశమి. ఓకే నెక్స్ట్ అండి ఇవి దిశావాచికి ఉదాహరణ చెప్పాను. సమస్త పదం ఏమవుతుందండి మహోదయ? సమస్త పూర్వేషు కామశమి నిత్య సమాసం కదా. పూర్వేషు కామశమి అర్థం ఏంటండి మహోదయ? ఇవి 2 గ్రామాలకి పేర్లండి. పూర్వ దిశలో ఉన్నట్టు గ్రామం పేరు కామశమి అని. ఓకే ఓకే. ఇవి 2 గ్రామాల పేర్లు. కామశమి అనేది పూర్వ దిశలో ఉన్నట్టు గ్రామము కామశమి అని చెప్తాం. అస్తు నెక్స్ట్ బిందు రాసుకోండి. పాపము మరియు పాప మరియు అనక అంటే పాపము మరియు అనక పాపము మరియు అనక అన వస్తుంది. అనక పాపము మరియు అనక ఇటువంటి నిందావాచి విశేష శబ్దాలకు ఇటువంటి నిందావాచి విశేషణ శబ్దం 2 నిందాతులు వస్తాయండి. పాప అనక అండి. ఇటువంటి నిందావాచి విశేష శబ్దాలకు నిందావాచి సమానాధికరణ విశేష శబ్దాలతోటి నిందావాచి సమానాధికరణ విశేష శబ్దాలతోటి తత్పురుష సమాసం అవుతుంది. తత్పురుష సమాసం అవుతుంది. తత్పురుష సమాసం అవుతుంది. ఏమని చెప్పండి? పాప మరియు అనక 2 విశేషణ శబ్దాలకు నిందావాచి విశేషణ శబ్దాలకు సమానాధికరమైనటువంటి నిందావాచి శబ్దాలు ఏవైతే ఉన్నాయో సమానాధిక నిందావాచి విశేష శబ్దాలతోటి సమానాధికరణ నిందావాచి విశేష శబ్దాలతోటి తత్పురుష సమాసం అవుతుంది. తత్పురుష సమాసం అవుతుంది. ఓకే ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ ఏం చూసుకోండి. ఎగ్జాంపుల్ రాసుకోండి. పాపః పురుషః పాపనే నిందావాచి పురుష అంటే ఆ పాపే పాపం కలిసి పురుషుడు. ఇది నిందావాచి. నిందాత్మ పురుషుని కూడా నిందించబడుతున్నాడు. పాపః పురుషః పాప పురుషః
పాపః పురుషః పాప పురుషః. పాపః స్వామి పాప స్వామి. అనకః పురుషః అనకః పురుషః అనక పురుషః అంటే అనక అంటే తీసివేసి మాత్రమే తుచ్చ పురుషుడు అంటే ఏమి లేనివాడు, తుచ్చమైన వాడు అంటే ఎటువంటి యోగ్యత లేనివాడు, ధిక్కరించేటువంటి పురుషుడు అన్నమాట. అనక పురుషః అనకః పురుషః ఇజ్ ఈక్వల్ టు అనక పురుషః. ఇవి ఇదండి పాప అనక రెండు విశేషణ నిందవా శబ్దాలకు విశేష సమానాధికరణ శబ్దాలతో సమాసం చేశామండి. ఓకే, నెక్స్ట్ 6వ బిందు. నెక్స్ట్ బిందు రాసుకోండి. కుత్సిత మరియు అల్ప అర్థంలో కుత్సిత మరియు అల్ప అర్థంలో కుత్సిత మరియు అల్ప అర్థంలో కుత్సిత మరియు అల్ప అర్థంలో కు అనే అవ్యయానికి విశేష శబ్దంతో తత్పురుష సమాసం అవుతుంది. విశేష శబ్దం చేత తత్పురుష సమాసం అవుతుంది. అంటే కుగతి ప్రాదయ ప్రకారం సూత్రం ఏంటంటే కుగతి ప్రాదయ కుగతి అంటే కుత్సిత అల్ప అంటే తక్కువ అనే అర్థంలో, అల్ప అంటే తక్కువ. కుత్సిత మరియు అల్ప అర్థంలో కు అనే అవ్యయానికి విశేష్య శబ్దంతో తత్పురుష సమాసం అవుతుంది. ఉదాహరణకు కుత్సితః పురుషః కు పురుషః కుత్సితః పురుషః కు పురుషః. అలాగే కుత్సిత అనే అవే పదానికి సమానాధికరణ విశేష శబ్దంతో సమాసం చేశాం. కుత్సితః పురుష కు పురుషః. కుత్సితం అన్నం కదన్నం. కుత్సితం అన్నం కుత్సిత స్థల కథ వచ్చిందండి. కుత్సితం అన్నం కదన్నం. నెక్స్ట్ కుత్సితః అశ్వః కదశ్వః. కదన్నం అంటే అర్థం చెప్పండి మహోదయ. కదన్నం అంటే అన్నం అంటే కదన్నం అంటే కుత్సితమైన అన్నం అంట. అంటే అన్నం మంచిది పదార్థం, దోషయుక్తమైనటువంటి అన్నం, పాడైపోయినా అని అంటే మహోదయ పాడైపోయినటువంటి అన్నం, వేస్ట్ అయినటువంటి అన్నం, పనికిరానిది అనమాట. పనికిరానిది అది ఎక్కువగా పదార్థం నష్టమై ఉండొచ్చు, కుళ్ళిపోయి ఉండొచ్చు, అంటే ఎక్కువ రోజులే ఉండొచ్చు, విషపృక్తమైనటువంటి అన్నం అయి ఉండొచ్చు. అలాగా కుత్సితం అన్నం కదన్నం అంటాం. అంటే కుత్సితమైనటువంటి అన్నం. అదే కుత్సితః అశ్వః కదశ్వః అంటే బాగా వీక్నెస్ గా ఉన్నటువంటి అశ్వం, గుర్రం. కుత్సితః అశ్వః
కథస్వహ. ఇక కుత్సిత స్థానం కథ వచ్చిందట. కుత్సిత అశ్వ కథస్వహ అంటే పనికిరాని గుర్రం అనే అండి. అంటే బాగా నిర్భరమైనటువంటి. నిర్బలం. నెక్స్ట్ అండి అలాగే ఎన్ని రాసుకోవచ్చు. ఓకేనా. ఈషద్ అల్ప విషయం రాసుకోండి. ఈషద్ ఉష్ణం. ఈషద్ అంటే అల్పం అంటే తక్కువ, కొంచెం అని అర్థం. అల్పం అంటే కొంచెం. ఈషద్ అల్పం, సారీ ఈషద్ ఉష్ణం. ఈషద్ అంటే ఏంటి? బ్రాకెట్ రాసుకోండి. అల్పం అని అర్థం. అల్పార్థం చెప్పాను కదా. కుత్సిత మరియు అల్ప, కుత్సిత మరియు అల్పార్థంలో కు అనే అవ్యయానికి విశేష్యవాచి సమానాధికరణ శబ్దంతో తత్పురుష సమాసం అవుతుంది చెప్పాం. ఇక్కడ అల్ప అనే శబ్దానికి అంటే అల్ప అనే సంస్కృతం ఏమని చెప్తాం? ఈషద్ అంటాం. అల్ప అంటే కొంచెం, కొంచెం అనే దాన్ని ఈషద్ అంటాం సంస్కృతంలో. ఈషద్ ఉష్ణం, ఈషద్ ఉష్ణం, ఈషద్ ఉష్ణం కవోష్ణం. కవోష్ణం అంటే కొంచెం వేడి, కొంచెం ఉష్ణత. ఈషణ కొంచెం ఉష్ణం, కొంచెం వేడిగా ఉన్నాయి అన్నట్టుగా. ఈషద్ ఉష్ణం కవోష్ణం. అదేవిధంగా ఈషద్ ఉష్ణం, ఈషద్ ఉష్ణం కోష్ణం. కవోష్ణం కోష్ణము చెప్పచ్చు ఒకసారి. ఈషద్ ఉష్ణం కోష్ణం, ఈషద్ ఉష్ణం కోష్ణం, ఈషద్ ఉష్ణం కోష్ణం. మహోదయ ఏంటండి? వ్యాకరణంలో కూడా ఈశ్వర్ స్పష్టం అని కూడా ఉంది కదండి. ఈశ్వర్ అనేది అది అని కూడా ఉంది కదా. అది కూడా ఈషద్ స్పష్టం, ఈశ్వర్ స్పష్టం, ఈశ్వర్ వివృతం అని స్పష్టం ఇదే కదా అండి. ఇదే అండి. ఈషద్ కొంచెం తోడ, తోడ అంటే కొంచెం అని అర్థం. అదే ఇది ఒకటే. అదే కొంచెం తెలుసుకోవడం. కొంచెం చెప్పండి ఈషద్ శబ్దాన్ని ఉపయోగిస్తాం. ఈ రకంగా రాసుకోవచ్చు. అంటే అల్ప శబ్దం చెప్పాము. అదేవిధంగా ఈషద్ అంటే కొంచెం అన్నమాట అర్థం. కొంచెం అనే దాంట్లో ఈషద్ అనే పదాన్ని ఉపయోగిస్తాం. కొంచెం వేడిగా ఉన్నాయి, కొంచెం చల్లగా ఉన్నాయి, అలాగా. ఓకే. ఈశ్వర్ మాత్రం అంటారు కదా. ఈషద్ మాత్రం కొంచెం మాత్రమే అలాంటి అర్థంలో. ఈషత్ మధురం. ఈషత్ మధు కొంచెమే తీయగా ఉంది, మధురంగా ఉంది. ఎక్కువ మధురంగా, కొంచెం ఉంది తీయగా. ఈషత్ మధురం, ఈషత్ మధురం. కా మధురం, కా మధురం అంటే కొంచెం మధురంగా ఉంది. కా మధురం. ఈషత్ మధురం, కా మధురం. ఈషత్ మధురం, కా మధురం. ఈషత్ మధురం, కా మధురం. ఈషత్ మధురం, కా మధురం. ఓకే. ఇప్పుడు ఈ రకంగా తీసుకోవాలి. మహోదయ, ఈ కామధురం అనే దాంట్లో అసలు లేని తీపి లేనే లేదన్నట్టు కదా కాదండి అర్థం వచ్చేది. ఈషత్ మధురం కొంచెం మధురంగా ఉంది అంటే అసలు నిందాపూర్వకంగా వస్తుందేమో కదా. అంటే ఉండి లేనట్టుంది అని అంటారు కదా, అదేనా? కొంచెం చెప్పడం, ఉండి లేనట్టుగా కొంచెం ఉందని చెప్పడం, అంతే. అంతవరకు తాత్పర్యం. ఈషత్ అంటే కొంచెం అనే అర్థం చెప్తుంది. అల్పార్థంలో ఈ విశేషణవాచ శబ్దం, విశేష్యవాచ శబ్దం సమాసం అవుతుంది. అంతవరకు మనం ఇక్కడ చూసుకోవాలి. ఓకేనా. ఈ రకంగా నెక్స్ట్ బిందువు చూసుకునే ఒకటి. ఇక్కడ దీనికి సూత్రం ఏంటంటే ఇప్పుడు కుత్సిత అన్నం కథ అని చెప్పి కథ ఎలా వచ్చిందంటే కోహు కత్ తత్పురుషేషి అనే సూత్రం. కోహు కత్, కోహు కత్ తత్పురుషేచి అనే సూత్రం ప్రకారం కు స్థానంలో కత్ వచ్చింది. అందుకే కత్తి వచ్చి కథన్నం అయిపోయింది అన్నమాట.
అదే కుత్సిత అస్ప కథస్ప, ఇక్కడ కథ అనేది కుత్సిత స్థానంలో కథ వచ్చిందన్నమాట. అంటే ఏ సూత్రం? కోహు కత్ తత్పురుషేచి, సత్పురుష సమాసంలో అచ్ పక్కన ఉంటేనా కుత్సిత స్థానంలో పూస్థానంలో వచ్చింది, కత్ వస్తుందని చెప్పి ఇది ఈ సూత్రం చెప్పినాడు. ఈ సూత్రం ప్రకారంగా కుత్సిత స్థానంలో కథ వచ్చేసింది అన్నమాట. అస్తు మహోదయ కోహ కత్ మహోదయ, కోహ కత్ అచ్ కోహు కత్ సూత్రం మహోదయ. తత్పురుష, కోహు కత్ తత్పురుషేచి, ఇది సూత్రం. ఓకే మహోదయ. తత్పురుషే. 6వ అధ్యాయము 3వ పాదము 101వ సూత్రము. అస్తు మహోదయ. నమస్తే మహోదయ. నెక్స్ట్ బిందు రాసుకోండి. కతరా కామ, కతరా కామ, కతమ, కతరా కామ, కతమ శబ్దాలకు, కతరా కామ కతమ శబ్దాలకు సమానాధికరణ జాతివాచి, సమానాధికరణ జాతివాచి, సమానాధికరణ జాతివాచి విశేష్య శబ్దాలతోటి, సమానాధికరణ జాతివాచి విశేష్య శబ్దాలతోటి తత్పురుష సమాసం అవుతుంది. తత్పురుష సమాసం అవుతుంది. ఒకవేళ పరీక్షించే విషయం ఉంటే అంటే ఎంక్వైరీ చేయడం, ఎంక్వైరీ ఏమంటాం? పరీక్షించడం కదా. పరీక్షించే విషయం ఉంటే గిన అప్పుడు అవుతుందట. కతరా కథమ అనే ఈ శబ్దాలకు సమానాధిక జాతివాచి విశేష శబ్దంతో తత్వ సమాసం అవుతుంది. కానీ అది పరీక్షించే విషయం ఉంటేనే, పరీక్షించేటువంటి విషయం ఉంటేనే. ఇప్పుడు ఎగ్జాంపుల్ తెలుస్తుంది. దీనికి సూత్రం ఏంటంటే కతర కథమౌ జాతి పరిప్రశ్నే, ప్రశ్నించడం, ప్రశ్నించాల్సిందో. కతర కథమౌ జాతి పరిప్రశ్నే, జాతి పరిప్రశ్నే, కతర కథమౌ జాతి పరిప్రశ్నే. ఓకే అండి. దీనికి ఎగ్జాంపుల్ రాసుకొని తెలిసిపోతుంది. కతరః కఠః, కతరః ప్లస్ కఠః, కఠః, కతరః ప్లస్ కఠః, కతర కఠః, కతరః కఠః. కతరః అంటే తద ప్రత్యయం, అంటే ఆ ఇద్దరిలో కఠ శాఖకి సంబంధించి. కఠ అంటే ఒక వేదాధ్యాయం చేసే శాఖ విశేషమైనటువంటి వాళ్ళ పేరు అది. ఈ రెండిట్లో కఠ శాఖ వాళ్ళు ఎవరు, కఠాధ్యాయం చేసేటువంటి వాళ్ళు ఎవరు అంటే పోల్ చెప్తున్నాడు. కతరః కఠః, కతరః కఠః ఇజ్ ఈక్వల్ టు కతర కఠః, కతర కఠః అంటే ఈ ఇద్దరిలో కఠ జాతికి సంబంధించిన వాళ్ళు ఎవరు అని అర్థం. పరీక్షిస్తున్నాం. కతరః వీళ్ళిద్దరిలో, తదప్రత్యయం వస్తే ఇద్దరిలో వాళ్ళు చెప్తున్నామాట. కతరః వీళ్ళిద్దరిలో కఠః శాఖకి సంబంధించిన వాళ్ళు ఎవరు, కఠ శాఖకి సంబంధించిన వాళ్ళు ఎవరు. కతరః కఠః, కతర కఠః. నెక్స్ట్ వచ్చేసి కతమః కఠః, కతమః కఠః, కతమ కఠః, కతమః కఠః, కతమ కఠః. ఇక్కడ కతమ తమ ప్రత్యయం. తమ ప్రత్యయం చాలా మందిలోంచి కఠ శాఖకు సంబంధించిన వాళ్ళు ఎవరు. ఈ
వీళ్ళందరిలో కట శాఖకి సంబంధించిన వాళ్ళు ఎవరు? వాళ్ళని కథమః కటః అంటాం. కథమ కటః. గురుగారు, ఈ టకారము ఆ. టకారం అండి ఠకారం అండి ఇది? ఇది కథమః కట సామాన్య అల్పప్రాణం అండి. కథమః తకారం అల్ప ప్రాణం, అల్ప. కథమః కటః, కథమ కటః. టకారం అండి. టకారం టకారం మహాప్రాణం. టకారం మహాప్రాణం అండి. టకారం మహాప్రాణం. కథమః కటః మహాప్రాణం. కథమ అంటే ఏం గురుగారు? ఏంటంటే కథ అంటే కిం శబ్దానికి తమ ప్రతి తీసుకొచ్చాను. కథమ చాలా మందిలో నుంచి, కథమ వీళ్ళందరిలో నుంచి కథ వేద శాఖాధ్యాయి ఎవరు? అందరు చాలా మంది శాఖలు వేద శాఖలు చదివేటువంటి పండితులు ఉన్నారు. వీళ్ళందరిలో కథ శాఖను చదివేటువంటి విద్యార్థులు ఎవరు, పండితులు ఎవరు? అలా పరీక్షించడంలో. మహోదయ, ధన్యవాదాలు గురుగారు. కంపారిటివ్ వాటికి కూడా వస్తుందా? తరా తమ అని వస్తున్నాయి కదా, ఆ పదాలకు సమానం ఇవి. ఏంటండి? తరా తమ అనే వస్తాయి చూడండి, కంపేర్ చేస్తూ వీటిలో గొప్పది వీటిలో చిన్నది అని. అదే చెప్తున్నా అండి. ప్రత్యయం తమ ప్రత్యయం చెప్తున్నా, అదే చెప్తున్నా. ఈ శబ్దాలకు అదే. ఓకే ఓకే. నెక్స్ట్ బిందు చూడండి. ఈ రకంగా ఉంటాయి మీకు. కథమ రెండు శబ్దాలకు 2 ఎగ్జాంపుల్ చెప్పాను. ఇది అడుగుతున్నాం కదా, పూస్తాడంటే అడిగే విషయంలో, అంటే పరీక్షించే విషయం. అది అడగంటే పరీక్షించడం కావాలంటే పరీక్షించడం కాబట్టి అడిగే విషయంలో కూడా చెప్పుకోవచ్చు. అంటే ఒకటి అడుగుతున్నాను, 10 ప్రశ్న వేస్తున్నాం, వీళ్ళందరూ ఎవరు కథ శాఖకి సంబంధించిన వాళ్ళు ఎవరు అడుగుతున్నాం కదా, పరీక్షిస్తున్నారు ఎవరని చెప్పి. అలాగా. నెక్స్ట్ ఒక బిందు రాస్తుంది. కిం నెక్స్ట్ బిందు. కిం శబ్దానికి కిం శబ్దానికి సమానాధికరణ గెలాక్సీ ఐఫోన్ మౌత్ లోపల పెట్టుకోండమ్మా. గెలాక్సీ ఐఫోన్ కంటిన్యూ ఆన్ లో ఉంటున్నాయి గురుగారు. కిం శబ్దానికి సమానాధికరణ విశేష్య శబ్దంతో కిం శబ్దానికి సమానాధికరణ విశేష్య శబ్దంతో నిందా విషయంలో తత్పురుష సమాసం అవుతుంది. 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 చూద్దాం. నిందా విషయం ఉండాలట. కిం శబ్దానికి సమానాధికరణ విశేషమే ఉండాలి, నిందావాచనంలో ఉండాలి. చూద్దాం. కిం రాజా ఇది కిం రాజా కలిపి. కిం రాజా విడివిడి రాస్తాము, కలిపి రాస్తే కిం రాజా. ఎటువంటి రాజు ఇతను అని చెప్పి ఒకసారి అంటుంటా కదా. కిం రాజా, అదే అసలు ఏ రాజు అతను, అసలు రాజేనా ఎంతకు అనేది మాట్లాడతాం కదా నిందావచనంలో. అసలు రాజేనా, రాజు దగ్గర లక్షణాలు ఉన్నాయా? కిం రాజా నిందార్థం. ఇక్కడ కిం అనే శబ్దానికి విశేషవాచి శబ్దంతో సమాధిక తత్వ సమాసం చేశాం. అలాగే కిం సఖా ఇది కిం సఖా ఎటువంటి మిత్రుడు అంటే మిత్రుడే కాదు, నిందనీయుడైన అర్థంలో. కిం సఖా అదే మిత్రుడైన అతను, అట్లాంటి అర్థంలో. కిం సఖాసా, కిం సఖా అదే మిత్రుడైన నిందార్థంలో. ఇక్కడ కిం సఖా నిందార్థంలో.
అదే కిం గౌహు, కిం గౌహు, కిం గౌహు, కిం గౌహు ఈజ్ ఈక్వల్ కిం గౌహు అవుతున్నమాట. మకారం కూడా గకారంగా మారుతుంది. కిం గౌహు, కిం గౌహు ఈజ్ ఈక్వల్ టు కిం గౌహు అయిపోతుంది. మకారం గకారంగా మారిపోతుంది. కిం గౌహు సమస్త పదంలో. అంటే ఇంతకు ఆవైనా ఏంటి ఎద్దైనా ఇది గౌ అనేది పుల్లింగ వాచకము, స్త్రీలింగ వాచకం రెండు ఉన్నాయండి. కిం గౌహు అంటే కిం రాజు యో నా రక్షతి. అటువంటి రాజు ఎందుకు అసలు రక్షించడు? రక్షించినటువంటి రాజు శత్రు దేశాన్ని రక్షించిన వ్యక్తి రాజు రాజేనా అన్నిటిగా. కిం రాజా యో నా రక్షతి. ఇప్పుడు మనం చెప్పాం కదా, ఇక్కడ వాక్యంలో ఒక ఉదాహరణ చెప్తున్నాను. కిం రాజాకి ప్రయోగం, కిం రాజా యో నా రక్షతి. అటువంటి రాజా ఎందుకు దేశం రక్షించినప్పుడు ఎందుకు రాజా? కిం రాజా యో నా రక్షతి. ఏదో రక్షించాల్సిన రాజా ఎందుకు? కిం రాజా. అలాగా కిం సఖా యో అభిదృహ్యతి. అతడు మిత్రుడైనా ఎవరైతే ద్రోహం చేస్తాడో, ఎవరైతే ద్రోహం చేస్తూ ఉంటాడో అతడు ఎందుకు మిత్రుడైనను అని ద్రోహం చేసేవాడు మిత్రుడే కాడు. అందుకే కిం సఖా యో అభిదృహ్యతి. అతడు మిత్రుడైనా లేకపోతే అభిదృహ్యతి, ద్రోహం చేసేవాడు ఎవరైతే ఉన్నదో అంటే అతడు మిత్రుడైనా. ఆ రకంగా మనం వాక్యం ఈ రకంగా దీని యొక్క ఉపయోగం ఉంటుందన్నమాట. కిం సఖా, కిం రాజా, కిం గౌహు యో నా వహతి. అసలు కిం గౌహు యో నా వహతి, యో దుగ్ధం నా దదాతి. అసలు ఆవైనా పాలివ్వంది. అయితే అది ఎద్దైనా అసలుకి ఆ బరువే మోయదు. ఆ ఎద్దైనా అది బరువే మోయడం లేదు. నిందార్థం ఇక్కడ. కిం గౌహు యో నా వహతి, కిం గౌహు అది అసలు గోవేనా ఆవేనా, నా వహతి వహనం అంటే వహనం చేయదు అంటే భారం మోయదు. అంటే వీటికి పై చెప్పిన 3 ఉదాహరణకు మీకు ప్రయోగం కూడా ఇలా ఉంటుందని చూపించాను. ఓకే, సో ఈ రకంగా మనము ఇవి చూసామండి. ఇవి ఏదానికి విశేష పద సమాసానికి మనం ఇలా ఉంటాయని చూసాము. ఓకేనా, ఇది ఇంతటితో ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ రెండవది ద్విగు సమాసం అంటే ఏమిటి అనేది రేపు చూద్దామండి. ద్విగు సమాసము. ఓకే అండి, ఇది మనకి విశేషణ పూర్వపదం కర్మధార తత్పురుష సమాసం ఏ రకంగా ఉంటుంది మీకు కొన్ని చూసాము. నెక్స్ట్ విశేషణం అంటే ఏమిటి, తర్వాత విశేషణ ఉభయ కర్మధార సమాసం అంటే ఏమిటి అవి రేపు చూద్దామండి. అస్తు, రేపు ఆదివారం కాబట్టి మళ్ళీ సోమవారం చూద్దాం. అస్తు, రేపు యజ్ఞం ఉంటుందండి అమావాస్య సందర్భంగా. కాబట్టి ఎవరైనా అనుకూలంగా ఉన్న వాళ్ళంతా ఈ యజ్ఞానుష్ఠానంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి అందరు కూడా. సో రేపు 7:30 అలా ఉంటుంది. ఆ మధ్యలో 7:30కు ఉంటుంది. 7:30 నుంచి 8:30 వరకు ఉంటుంది. కాబట్టి ఒక అర్ధగంట మనకి ఏదైనా విషయం మీద ప్రస్తావన ఉంటుంది, ఉపన్యాసం సమానంగా. ఏదైనా ఒక వేరే విషయం తీసుకొని, ఒక ముఖ్య విషయం అందరికి ఉపయోగపడే విషయాన్ని తీసుకొని, మనుస్మృతి కావచ్చు ఏదైనా శ్లోకం తీసుకొని, ఒక మంత్రం తీసుకొని ఒక చిన్న వ్యాఖ్యానం ఉంటుంది 10-15 నిమిషాలు. కాబట్టి అనుకూలంగా ఉండే వాళ్ళంతా ప్రయత్నం చేయండి. ఈ యజ్ఞానుష్ఠానంలో చేయటానికి, చేసే వాళ్ళని చూడటానికి ఇదే లింకులో 7:30కు 7:15కు అంతా సిద్ధంగా ఉండండి. ఓకేలా, లేదంటే 7:30కు స్టార్ట్ అవుతుంది. అస్తు, సో ప్రయత్నం చేయండి అందరూ కూడా. ఇంకా యథావిధిగా సోమవారం మనం ఇదే టైంకి పాఠం చెప్పుకుందామండి. అస్తు, మంత్ర పాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. ఇంకా ఎవరికన్నా సాంకేతిక పుస్తకాలు ఇంకా అందాలి అంటే చాలా మందికి వస్తున్నాయని మెసేజ్ పెట్టేస్తున్నారు. ఇంకొకరికైనా పుస్తకాలు రాకుంటే గిన
మీ బిల్లులో మీ పేరు చేయకుంటే సంపర్కం చేయవచ్చు అండి. మళ్ళీ ఫోన్ చేయండి నాకు, లేదా మీ అడ్రస్ పంపించండి. ఓకే, సో ఒకసారి చూసుకోండి. ధన్యవాదాలు. అస్తు నమస్తే అస్తు సర్వేభ్యో నమః. ఓం నమస్తే పునర్మిలామः. మహోదయ. నమస్తే అండి. మహోదయ ఒకసారి ఆ ధన్యవాదాలు. సత్తుది ఏ శబ్దం ప్రకారం ఒకసారి చెప్పరా? ఏంటండి? మర్చిపోయాను. సన్ పురుష సత్పురుష భవత్ శబ్దం లాగా మహోదయ అది. సంతో సంతః, అంతేగా. సంతో సంతః, సంతం సంతో సతః. భగవత్ శబ్దలాగా భగవాన్, భగవంతో, భగవంతః, భగవంతం, భగవతో, భగవతః. అలాగండి. గచ్చన్, గచ్చంతో, గచ్చంతః అలాగా. శత్రు ప్రత్యయ శబ్దం. శత్రు ప్రత్యయం. ఓకే అండి. నమో నమో మహోదయ, ధన్యవాదాలు. అందరికీ ఓకే, నమస్తే. ధన్యవాదాలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. గురువు గారు జీ చెప్పండి. ఇప్పుడు సన్ ప్లస్ ఛాత్ర సత్ఛాత్ర అయింది కదా, అట్లాగే మహాన్ ప్లస్ పురుష మహత్పురుష అవ్వాలి కదా, మహాపురుష అని అనుకున్నాం మనం. మహత్ ప్లస్ పురుష మహాన్, మహత్ శబ్దానికి మహాన్ అయిపోతుందండి. అవునండి, మహాన్ ప్లస్ పురుష అప్పుడు మహాపురుష అవుతుందా, మహత్పురుష అవుతుందా? మహాపురుష అవుతుందండి. అంటే మహత్పురుష అవ్వదు అక్కడ, అంతేనండి? అవ్వదండి. ఆ మహత్తులో ఉండే తకానికి ఆకారం అయిపోతుంది, ఉపదాక దీర్ఘం అయిపోతుంది, తకారం నకారం అయిపోతుంది. ధన్యవాదాలు. మీకు పైన చెప్పు, సత్ ప్లస్ ఛాత్ర, సన్ ప్లస్ ఛాత్ర సత్ఛాత్ర అయింది. అక్కడ తకారం మహాన్కి మహత్కి మహాన్ కావడానికి అక్కడ సూత్రం ఉందండి. అని సత్కి లేదు అట్లా. అట్లాగే. ఓకే, అస్తు సర్వేభ్యో నమః. పునర్మిలామः సోమవాసరే.